రైట్ ఒకసారి చూపెట్టు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ. ఫ్యూచర్ సిటీ పేరుతో భూదందా మూచర్ల భూములలో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు, రైతుల భూములు 22/A పెట్టి వేధింపులు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ సమావేశంలో ఆ పార్టీ నేత కేటీఆర్ మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ పార్టీ నేత కాదయ్యా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎవరిది పత్రికను చదవాలి ఒకసారి నాకు. ఎవరిది పత్రిక? విజయక్రాంతి ప్రజా సమస్యల మీద మంచిగా రాస్తూ ఎందుకు ఇట్లా ఏంది చులకనగా రాయడం? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పార్టీని నడిపిస్తున్న యోధుడు. ఆయనను పట్టుకుని ఆ పార్టీ నేత అంటే అది తగదు. రైట్, ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజులలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సో నేనేమంటున్నానంటే క్లియర్ కట్గా చెప్తా. నేను ఎట్లా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే చాలామందికి తెలియదు. నేను ఒకసారి కేసీఆర్ను లైన్లోకి తీసుకుందాం, దాని తర్వాత కేటీఆర్ను, దాని తర్వాత హరీష్ రావును. సో ఈ ముగ్గురు పేర్లు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. నెంబర్ వన్ నేను నెంబర్ 2, నెంబర్ 3 ఇయ్య, ఎందుకంటే అందరూ కూడా ఒకటే అనే విషయానికి తెలంగాణ సమాజానికి తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. సో కేసీఆర్కు సంబంధించి, కేటీఆర్కు సంబంధించి, హరీష్ రావుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది కదా. సో ఈ ముగ్గురికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్నాం. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచం కాదు, వీళ్ళు తెలంగాణ ప్రాంతానికి రక్షణ కవచం. వీళ్ళు ఏం చేయబోతున్నారో వ్యూహాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ వ్యూహాలు ఒక్కొక్కటిగా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైండు, ఇక కేసీఆర్ రాడు. ఇది ఎవరి మాట? అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, విపక్ష పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ, అంతే. ఈ రెండు పార్టీలు సోషల్ మీడియాలో చేస్తున్నారు. కేసీఆర్ వ్యూహరచన ఎట్లుంటుంది, కేసీఆర్ వ్యూహం ఏంది అనేది చెప్తే నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఈ కాంగ్రెస్ పార్టీ నుండి ఏంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు 10 మందిని కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు. అంటే ఫిరాయింపుకు సంబంధించి, ఈ ఫిరాయింపుకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు దాదాపుగా 22 మంది. ఒకసారి ఆ లెక్క స్పష్టంగా చూడండి. 22 మంది స్వచ్ఛందంగా కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నారు. దాంట్లో మొదట్లో ఆజ్యం పోసింది జీవన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నా. నేను సపోర్ట్ చేస్తూనే ఉంటా. ఎందుకు చేస్తుంటా, దానికి రీజన్ ఏంది అనేది అతి త్వరలో వీడియో వస్తుంది, అప్పుడు మనం మాట్లాడుకుందాం. సో 2వ వికెట్ ఎవరు అంటే నల్గొండ జిల్లా నుండి వస్తున్నారు. 3వ వికెట్ ఏంది అంటే నిజామాబాద్ నుండి దిగుతుంది. 4వ వికెట్ ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? ఖమ్మం. పొంగులేటి అనుచరుడు వస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి దేనికోసం? పదవుల కోసం కాదు, రాజకీయ ఎదుగుదల కోసం కాదు, సంపాదించుకోవడానికి కాదు, లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఉంది మళ్ళీ గెలవం అనే అభద్రతా భావంతో కాదు. కేసీఆర్ ఉంటే తెలంగాణ రక్షణ, కేసీఆర్ ఉంటేనే బాగున్నది, కేసీఆర్ లేకపోతే చిమ్మ చీకట్లు అయిపోతున్నాయి, కేసీఆర్ ఉంటే బాగుండు. ఈరోజు తెలంగాణకు కేసీఆర్ లేకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందనే కోణంలో జరుగుతున్న ఏంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. ఈ ప్రాంత బిడ్డలు తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న మోసాన్ని పసిగట్టి లేదు తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి బయలుదేరి వస్తున్నారు. ఇక ఇదైపోయింది. నెక్స్ట్ కేటీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సినది. మీరందరూ ఏమనుకుంటున్నారు అంటే కేటీఆర్ అంటే సోషల్ మీడియా అంటే కేటీఆర్ అంటే యూత్ అంటే కేటీఆర్, ఇవన్నీ కూడా మీరు మాట్లాడతారు. కానీ నేనేంటి అంటే కేటీఆర్ విజన్ వేరే ఉంటుంది. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీరు కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమైనలు. నేనేమంటున్నానంటే ఈ విజన్ పల్లె గడపకు రెడీ కాబోతుంది. ప్రతి గడపలో కూడా గులాబీ జెండా తెలంగాణ ఉద్యమంలో ఎట్లా రెపరెపలాడిందో, ఎలా రెపరెపలాడుతుందో ఆ విధంగా రెపరెపలాడే ప్రయత్నం జరుగుతున్నది. సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఓ పక్కన పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 22 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం జరుగుతున్న తరుణంలో కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో పల్లెన మళ్ళీ కూడా గులాబీ జెండా రెపరెపలాడే విధంగా, దానితో పాటు ప్రతి పల్లెలో ఉండే సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో ముందు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాష్టికాన్ని బయటపెట్టే ప్రయత్నం కేటీఆర్ చేయబోతున్నారు. దీనివల్ల జరిగే పరిణామం ఏంటంటే ఆలోచన విధానం, అంటే ప్రజలు ఆలోచించే తీరు కానీ, ప్రజలు చూసే సమస్య
సమస్యలు కానీ ప్రజలలో విజన్ పూర్తి స్థాయిలో క్లారిటీ, అంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై ఈ ప్రశ్నే పూర్తి స్థాయిలో కూడా అస్త్రంగా మారే పరిస్థితి కనబడుతుంది కేటీఆర్కు. దీనివల్ల ఏంది అంటే సోషల్ మీడియా కానీ యూత్ కానీ దాంతోపాటు చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో డొనాల్డ్ ట్రంప్ సంబంధించిన కూతురు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు అప్పుడు అద్భుతమైన సమావేశంలో తాను ప్రసంగించిన తీరు కానీ వివిధ డయాస్ల మీద మాట్లాడిన ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇతరత్ర మనం చూసాం. సో ఈ విజనరీకి పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్కు సంబంధించి తన ప్లాన్ మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇక దాంతోపాటుగా హరీష్ రావుకు సంబంధించి క్లాస్ మాస్ 2 లీడర్లు. ఎందుకంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు, 2 ఉంటే ఏదో ఒకటే ఉంటుంది. క్లాస్ మాస్ 6 అడుగుల బుల్లెట్ అని సిద్దిపేట అంటది. తెలంగాణ ఉద్యమానికి ఏంది అంటే కేసీఆర్కు వెన్నుముక హరీష్ రావు అంటారు. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు అంటే రాజకీయ నాయకులు, పూర్తి స్థాయిలో మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాజకీయ వ్యవస్థలో కేవలం నమ్మకాల మీద నడవదు, రాజకీయం అంటే వ్యాపారం మీద నడుస్తుంది అనేది ఒక నానుడి ఉంటుంది. కానీ ఈ రోజున్న నానుడి ఏంటంటే హరీష్ రావు ఉంటే రాజకీయ భద్రత పదిలం, హరీష్ రావు ఉంటే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా మనం సేఫ్ జోన్లో ఉంటామని రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ప్రస్తుత కార్పొరేషన్ ఎవరైనా కూడా ఈయన రాజకీయ నాయకులను పూర్తి స్థాయిలో కూడా అంటే తెలంగాణలో ఉండే రాజకీయ నేతలు, రాజకీయ నాయకులందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు హరీష్ రావు. సో దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కానీ కరెంటు కానీ లేదా ప్రజా సమస్యలకు సంబంధించి వాటన్నింటిని కూడా వెలుగులోకి తీసుకొస్తాడు హరీష్ రావు. సో ఈ ముగ్గురు విజన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఈ విజన్కు సంబంధించి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఈ ముగ్గురు విజన్తో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కావడంతో పాటుగా అధికారంలోకి 2029 179 అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే ఖచ్చితంగా కూడా 150 పైన అయితే 119 అసెంబ్లీ సెగ్మెంట్లు అయితే 100కు పైన కూడా గెలిచే ఛాన్స్ 1.5% ఉంటుంది. ఎందుకు అంటే ఇది నేను చెప్పిన సర్వే కాదు, ఆయా సోషల్ మీడియా సర్వేకు సంబంధించిన విషయం. సో మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఆవశ్యకత ఏం కాదు. కొన్ని రోజులు, ఎందుకంటే ఏదైనా కొన్ని రోజులే, అది నరకమైన సంతోషమైన హ్యాపీ ఏదైనప్పటికీ కూడా. సో కొన్ని రోజులు తెలంగాణ ప్రాంత ప్రజలు ఓపిక పడితే మా ఇష్మతి ఊపిరి పీల్చుకో అనే ఒక అంశం ఏదైతే ఉందో అది తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించుర్రి.